హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, సికింద్రాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్తో పాటు పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. ఉదయం నుంచి నగరంలో ఎండ తీవ్రత అధికంగా ఉండగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ వర్షం కారణంగా నగరవాసులకు వేడి నుంచి ఉపశమనం లభించింది. అయితే పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ అంతరం ఏర్పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వర్షం మరికొంతసేపు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, సికింద్రాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్తో పాటు పలు చోట్ల ఈదురుగాలితో కూడిన వర్షం పడుతోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీలక్ష్మి అందిస్తారు. శ్రీలక్ష్మి, చెప్పండి. థ్యాంక్ యూ మోనిక. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలైతే ముంచెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా సాయంత్రం 4 గంటల నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చిరుజల్లుతో మొదలైనటువంటి వర్షం కుంభవృష్టిగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వాతావరణ శాఖ అయితే అత్యవసర హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు అయితే హెచ్చరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి కూడా 17వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల ఈ వర్షాలు అనేవి అయితే ఏర్పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా ఈ వానలు కురుస్తున్నాయంటూ కూడా అధికారులు అయితే నాకు తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలలో ఈ వర్షాల ప్రభావం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు కూడా పొల్లి పొంగుతున్నాయి. అంతేకాకుండా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమైతే అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. నిన్న ముప్పు ప్రాంతాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే పరిశీలించడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు. అంతేకాకుండా అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రజలను అయితే కోరారు. అయితే ఈ వర్షాలు రానున్న 4-5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మౌనిక. రైట్, థ్యాంక్ యూ శ్రీలక్ష్మి.